నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథ రచయిత్రి శ్రీమతి పుత్తూరి విజయలక్ష్మి గారు రచించిన శంకర్రావు పెళ్ళి ధారావాహికం నుండి 6వ భాగం వినేద్దామండి. అప్పటిదాకా కళ్ళ నీళ్ల పర్యంతం అయిపోతూ తల భూమిలోకి వంచేసుకుని నిలబడ్డ ఆ అమ్మాయి చివాలన తలెత్తి చూసింది. ఉమాకాంతం, నువ్వా? బావున్నావా? అంది సంభ్రమాశ్చర్యాలతో. అదిరిపడ్డాడు ఉమాకాంతం. వెంటనే కంగారుగా కళ్ళజోడు తీసి దానిమీద పడిన నీటిని రుమాలతో తుడిచి మళ్ళీ పెట్టుకుని సూటిగా చూశాడు. అతని గుండె కలుక్కుమంది. ఒక్క క్షణం ఆగ్రహం పెళ్ళుబుకింది. మరుక్షణం అతని మనసు భారంగా అయిపోయింది. అయోమయంగా నిలబడిపోయాడు. ఏమిటి అలా చూస్తున్నావు? నన్ను గుర్తుపట్టలేదా? అవునులే, చాలా రోజులైందిగా. బావున్నావా? పెళ్ళయిందా? పిల్లలు ఎంతమంది? చాలా కాలం తర్వాత కనపడిన పరిచయస్తుణ్ణి ఆత్రంగా ప్రశ్నలు అడిగింది. ఉమాకాంతం మాత్రం ఇంకా తీరుకోలేదు. తన కళ్ళను తానే నమ్మలేనట్లు నిలబడిపోయాడు. వాసవి, ఒకనాటి తన మనోహరి, అంతేకాదు తన మనసు విరిచేసిన కఠినాత్మరాలు ఇన్నేళ్ల తర్వాత ఎదురైంది. ఆనాడు ముద్దబంతి పువ్వులా ఉండే వాసవి ఇప్పుడు వాడిపోయిన పువ్వులా ఉంది. దీనంగా భారంగా బ్రతుకు గడుపుతూ ఉన్నట్లుంది. 25 హత్యలు చేసిన కసాయివాడికి వీడు హత్య చేశాడు అని తెలియచేసే ఆనవాలు ఏమీ ఉండదు. అందరి కడుపులు కొట్టి రక్తం పిండుకు తాగే వడ్డీ వ్యాపారస్తుడికి వాడి బ్రతుకును తెలియచేసే ఆనవాలు ఏమీ ఉండవు. కట్టుకున్న భార్యను కట్నం డబ్బులు తేలేదని నెపం మీద కిరోసిన్ పోసి కాల్చి చంపే కిరాతకుడు కూడా సంఘంలో కలర్ డ్రెస్తోనే చలామణి అయిపోతాడు. పాలు తాగే పసివాడు కూడా చూసి చూడగానే చెప్పేస్తాడు ఆవిడ విధవా అని. అసలు ఆ వేషంలో ఉన్న గొప్పతనమే అది. మరి తెల్లటి చీర, ముతక జాకెట్టు, బోసి చేతులు, బోసి మెడ, బొట్టు లేని ముఖం. ఎదుటి వాళ్ళు మనసున్న మనుషులైతే గుండెను కరిగించి వేసే అవతారం. దీనాతి దీనంగా జీవోత్సవంలా ఎదురుగా నిలబడిన వాసవిని చూసిన ఉమాకాంతరావుకి మాట పెగల్లేదు. అతను మాట్లాడకపోయినా అతని కళ్ళలోని సానుభూతిని అర్థం చేసుకుంది వాసవి. దుఃఖం ముంచుకొచ్చింది. కళ్ళ వెంట జలజలా నీళ్లు రాలాయి. చూశావా ఉమాకాంతం, నా బ్రతుకు ఎలా అయిపోయిందో? అంది కళ్ళు తుడుచుకుంటూ. భరించలేకపోయాడు ఉమాకాంతం. వాసవి, ఏమిటిదంతా? ఎలా జరిగింది? అన్నాడు ఆదరంగా. ఏం చెప్పమంటావు? అంతా నా కర్మ, నా దురదృష్టం. అందరిలాగే నాకు పెళ్ళయింది. ఆయన చాలా మంచివాడు. పెళ్ళైన 2 ఏళ్లకే బస్సు యాక్సిడెంట్లో పోయారు. చెబుతూనే మరొకసారి బావురుమంది. నిలువునా నీరైపోయాడు ఉమాకాంతం. ఓ మై గాడ్ అనుకున్నాడు. మరిప్పుడేం చేస్తున్నావు? అన్నాడు. ఏమీ చేయటం లేదు. ఇక్కడే ఉంటున్నావా? అవును, మా సొంత ఊరు ఇదేగా. ఆయన పోయాక అంతా అస్తవ్యస్తం అయిపోయింది. కష్టమో సుఖమో అత్తవారింట్లోనే ఉందామనుకున్నాను. అక్కడ ఆదరణ అసలే అంతంత మాత్రం. ఆయన పోయాక మరీ చిన్న చూపు చూడటం మొదలుపెట్టారు. నా దురదృష్టం వల్లనే ఆయన పోయారట. శనిలా దాపురించింది, వాడిని పొట్టన పెట్టుకుంది అని నా మొహాన్నే తిట్టడం మొదలుపెట్టారు. భరించలేక నాన్నగారి దగ్గరకు వచ్చేశాను. నేను ఇలా అయిపోవటం నాన్నగారిని బాగా కృంగదీసింది. ఏడాది తిరగలేదు, ఆయన పోయారు. నేను అమ్మ ఇక్కడే ఉంటున్నాము. సరేలే కానీ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అడిగింది. పెళ్లి కొడుకు నా స్నేహితుడు, చెప్పాడు ఉమాకాంతం. అలాగా, పెళ్లి కూతురు మా బాబాయ్ కూతురే, చెప్పింది వాసవి. వాసవి, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నీకు కాలక్షేపం ఎలా అవుతుంది? అన్నింటినీ మించి ఆర్థికంగా ఎలా మేనేజ్ చేస్తున్నావు? అమిత ఆదరంగా అడిగాడు. పేలవంగా నవ్వింది వాసవి. పెద్ద సంసారం, నలుగురితో కాలం గడిచేపోతుంది. వంట వార్పు కాలక్షేపానికి కొదవలేదు. ఆర్థికం సంగతి అడిగావు కదూ? ఆయన పోయినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు 2,000 ఇచ్చారు. ఆయన పనిచేసే కంపెనీ వాళ్ళు 5,000 ఇచ్చారు. ఆ డబ్బు 3 ఏళ్లుగా వాడుకుంటున్నాను. అయినా నాకెంత డబ్బు కావాలి? డబ్బుతో నాకేం అవసరం ఉంది? తిండి ఇంట్లోనే గడిచిపోతుంది. కట్టుకునేందుకు బట్టలు ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఎవరో ఒకరు 2 చీరలు కొనిస్తే ఏడాది వెళ్ళిపోతుంది. ఎలాగో వెళ్ళ మారిపోతుందిలే నా జీవితం. నా గోల సరేలే, నీ సంగతి చెప్పు.
నువ్వెలా ఉన్నావు? ఇంజినీరింగ్ చదివావా? ఎక్కడుంటున్నావు? మీ ఆవిడ కూడా వచ్చిందా పెళ్ళికి? పిల్లలు ఎంతమంది? ఆదరంగా అడిగింది. హృదయం ద్రవించిపోయింది ఉమాకాంతానికి. ఎటువంటి వాసవి ఎలా అయిపోయింది? ఎంత మార్పు! చిన్నతనంలో ఎంత చలాకీగా ఉండేది. పిల్లలందరిలోకి చుక్కల్లో చందమామలా ఉండేది ఆ పిల్ల. ఆ చురుకుదనం, ఆ తెలివితేటలు ఏమైపోయాయి? శిశింద్రి అని పిలిచేవారు తెలుగు మాస్టారు. వాసవి లక్ష్మి మంచి తెలివిగల పిల్ల. పెద్దయ్యాక మంచి వృద్ధిలోకి వస్తుంది అనేవారు సైన్స్ మాస్టారు. స్కూలు డిబేట్ కాంపిటీషన్ పెడితే అందులో పాల్గొని భవిష్యత్తులో డాక్టర్నై ప్రజలకు సేవ చేస్తా అని అద్భుతంగా మాట్లాడి ప్రథమ బహుమతి గెలుచుకుంది వాసవి. అంతేకాదు, స్కూల్లో క్లాసులో టెన్సింగ్ నార్కే గురించి సోషల్ మాస్టర్ చెప్తే పెద్దయ్యాక నేను ఎవరెస్ట్ ఎక్కుతా అంది మహా ఉత్సాహంగా. లెక్కల మాస్టారు శకుంతలాదేవి గురించి చెప్తే నేను అలాగే లెక్కలు చేస్తా అనేది. అటువంటి వాసవి ఈనాడు 25 ప్రాయంలో గుప్పెడు తిండి, కట్టుబట్టలు ఉంటే చాలు జీవితం గడిపేస్తా అనే స్థితికి దిగజారింది అంటే ఎంత దురదృష్టం, ఎంత అన్యాయం! అతనికి చాలా కోపం వచ్చింది. అది కాదు వాసవి, నీకు ఈ వయసులో ఇంత వైరాగ్యం ఎలా అలవడింది? అడిగాడు. పరిస్థితుల ప్రభావం, చెప్పింది వాసవి. జరిగిందేదో జరిగిపోయింది. నీ వయసు ఎంతని? ఇంకా బోలెడు జీవితం ముందుంది నీకు. కాలక్షేపం కోసం కావాలంటే ఏదైనా ఉద్యోగం చెయ్యకపోయావా? ఇప్పటి నుంచే వంటింటికి అంకితమైపోయావేం? మందలించాడు. పేలవంగా నవ్వింది వాసవి. ఉద్యోగమా? నేను వెలకబెట్టిన స్కూల్ ఫైనల్కి నాకు ఉద్యోగం ఎవరిస్తారు? అంది నిరాసక్తంగా. సరే ఒప్పుకున్నాం, పోనీ ఉద్యోగం కాకపోతే లక్షణంగా చదువుకోకపోయావా అన్నాడు. చదువా? ఇప్పుడా? ఆశ్చర్యంగా అంది. ఏం అందులో తప్పే ఉంది? బోలెడు అవకాశాలున్నాయి. అందులోనూ నువ్వు చాలా బ్రిలియంట్వి. నువ్వు తలుచుకోవాలే గాని ఎంతైనా చదవగలవు అన్నాడు. అవన్నీ ఆ రోజుల్లో లేవు ఉమాకాంతం. ఇప్పుడు అవన్నీ తలుచుకోవటం కూడా అనవసరం. స్కూల్ ఫైనల్తో ఆపించి పెళ్లి చేసి పంపించేసిన మా వాళ్ళు వీటన్నింటికి ఒప్పుకుంటారా? అంది నిరాశగా. చిరాకు వేసింది ఉమాకాంతానికి. బాగుంది వాసవి, నువ్వు ఇలా నీరసంగా ఊరుకుంటే ఎలా? అవసరమైతే అందరినీ ఎదిరించాలి. నీ జీవితం నువ్వే సరిచేసుకోవాలి. అంతేగాని ఏదో జరిగిందని 25 ఏళ్లకే ముసలమ్మల అయిపోయి వేదాంతం మొదలు పెడితే ఎలా? అన్నాడు ఆవేశంగా. అవన్నీ జరిగే పనులు కావులేవు ఉమాకాంతం అంటూ ఏదో చెప్పబోయింది వాసవి. అంతలోనే దూరంగా ఉన్న వంట పందిట్లో నుంచి బయటకు వచ్చింది ఓ ముసలమ్మ. తల్లి వాసవి, ఏ జామైందే అమ్మా, బిందెడు నీళ్లు తెమ్మని చెప్పి ఇక్కడ మంతనాలు ఆడుతున్నావా? గర్జించిందామె. దాంతో తెలివి తెచ్చుకుంది వాసవి. వస్తున్నాను అత్తయ్య, నీళ్లు తెస్తూ ఉంటే బిందె జారిపోయింది అంది తడబడుతూ. పోనీలే, మళ్ళీ తీసుకురా. బిందె జారిపోతే పోయింది, మళ్ళీ తెచ్చుకోవచ్చు. నువ్వు కాలు జారి కింద పడలేదు, అదే ఆనందం. అయినా కాస్త చూసుకుని నడుస్తూ ఉండు. ఆ భగవంతుడు రాసిన రాతకే ఏడుస్తున్నాము. ఇక కాలు జారితే చెప్పేదే ఉంది? వ్యంగ్యంగా ఎత్తి పొడిచింది ఆమె వాసవిని ఉమాకాంతాన్ని ఉరిమురిమి చూస్తూ. ప్రాణం చచ్చిపోయినట్లయింది వాసవికి. పెళ్ళుపికి వస్తున్న దుఃఖాన్ని అదిమిపెట్టి బిందె తీసుకుని పరుగున వెళ్ళిపోయింది. అంతలోనే జగన్నాథం చేతిలో బెత్తం పట్టుకుని ఇంట్లో నుంచి బయటకొచ్చాడు. ఇందాక పెళ్లివారు వచ్చిన సమయంలో ఆయన ఇంట్లో లేడు, ఎక్కడికో పనుండి వెళ్ళాడు. వచ్చి రాగానే తెలిసింది. పిల్లలు చెప్పేశారు. పెళ్లివారు వచ్చి తన అగ్రజోడిని నానా మాటలు అన్నారని తెలియగానే ఆయనకి చాలా కోపం వచ్చింది. ఏమిటా తలపోగర్లు? అసలు రావటం ఏమిటో, అలా అనటం ఏమిటో తేల్చుకొద్దామని బెత్తం తీసుకుని విడిదికి బయలుదేరాడు ఆయన. వాకిట్లోకి వచ్చేసరికి దూరంగా గేటు దగ్గర కనిపించాడు ఉమాకాంతం. ఆయనకు ఒళ్ళు మండిపోయింది. అసలే జగన్నాథం మీద మండిపడుతూ పెళ్లివారింటికి వచ్చిన ఉమాకాంతానికి వాసవి హఠాత్తుగా ఎదురవడంతో బాధ కూడా తోడైంది. ఈ పరిస్థితుల్లో ఎదురుగా జగన్నాథం కనిపించేసరికి పిచ్చకోపం వచ్చేసింది. చెర చెర అడుగులు వేసుకుంటూ ఆయన వైపు వెళ్ళాడు. ఆయన కూడా వరండా దిగి ఎదురొచ్చాడు. ఇద్దరూ ఎదురెదురుగా నిలబడి చురచురా చూసుకున్నారు. పావుల్లా బుసలు కొట్టారు. తమరి పేరేమిటండి? సంభాషణ మొదలుపెట్టాడు జగన్నాథం. ఉమాకాంతరావు. ఆహా, చాలా సంతోషం. చూడండి ఉమాకాంతరావు గారు, ఇందాక మీ వాళ్ళందరూ వచ్చి మా అన్నగారిని ఏమిటేమిటో అడిగి వెళ్ళారట, నిజమేనా? ఆహా,
అక్షరాల నిజం వ్యంగ్యంగా చెప్పాడు ఉమాకాంతం. ఏమిటి, ఏదేదో మాట్లాడేసి మీకు బుద్ధి ఉందా అని కూడా అడిగారట? అవునండి, అలా అడగటం వాళ్ళ బుద్ధి తక్కువే, నేను ఒప్పుకుంటాను. లేకపోతే మిమ్మల్ని పట్టుకుని బుద్ధి ఉందా అని అడగటం ఏంటి? లేదని స్పష్టంగా తెలుస్తుంటేను మరింత ఎగతాళిగా చెప్పాడు ఉమాకాంతం. ఆ సమాధానం విని తోక తొక్కిన త్రాచులాగా లేచాడు జగన్నాథం. అసలు ఈ మగపెళ్లి వారికి ఉన్న మాయరోగం ఇదే. మగపెళ్లి వారం అనుకునేసరికి కళ్ళు నెత్తికొచ్చేస్తాయి. ప్రతిదానికి పేర్లు పెట్టి సాధించడం మొదలు పెడతారు. కాఫీలో పంచదార కాస్త ఎక్కువైతే పానకం అంటారు, తక్కువైతే కషాయం అంటారు. అన్నం బిరుసైతే నారాయణమ్మ మేకుల్లా ఉంది అంటారు, మెత్తనైతే సంకటిలా ఉందంటారు. నాకు అందుకే ఒళ్ళు మండేది. మేము తినేదే మీకు పెట్టాం, ఇష్టమైతే తినాలి, లేకపోతే మానేయాలి. అంత మాత్రాన మమ్మల్ని అంత అవమానం చేయటానికి మీకెన్ని గుండెలు అంటూ విరుచుకుపడ్డాడు. కాసేపు ఆ తిండి విషయం వదిలేయండి. నిజమే, ఇందాక మా వాళ్ళు మాకు సరిగ్గా సౌకర్యాలు చూడటం లేదని ఆ విషయం కనుక్కుందామని వచ్చారు. వాళ్లే కాదు, నేను అందుకే వచ్చాను. తీరా వచ్చేసరికి మీ తెలివి తక్కువతనాన్ని నిరూపించే మరొక విషయం ఎదురైంది. ముందు ఆ విషయం గురించి మాట్లాడదాం అన్నాడు ఉమాకాంతం. ఏమిటది అడిగాడాయన. వాసవి, నేను వాసవి గురించి మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయి జీవితం గురించి ఏం చేయదలుచుకున్నారు మీరు? సూటిగా అడిగాడు. ఆశ్చర్యపోయాడు జగన్నాథం. వాసవి గురించి నీకెలా తెలుసు అడిగాడు. వాసవి నా చిన్ననాటి స్నేహితురాలు. తను నేను కలిసి చదువుకున్నాం. ఇవాళ హఠాత్తుగా కనిపించి తానే నన్ను గుర్తుపట్టింది. వాసవి స్థితి చూసి పరాయి వాడిని, ఏ సంబంధం లేని వాడిని నాకే మనసు కరిగిపోయిందే. అయిన వాళ్ళు ఆత్మీయులు మీరంతా ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? కరుగ్గా ప్రశ్నించాడు. చిర్రెత్తుకొచ్చింది జగన్నాథానికి. ఏమిటయ్యా నీ గోల? ఏమిటి నువ్వు అనేది? వాసవికి ఏం లోటు వచ్చింది ఇప్పుడు అన్నాడు చిరాగ్గా. ఏమిటి, వాసవికి ఇంత అన్యాయం జరిగిపోతే ఏమి లోటుంది అని తేలిగ్గా అడుగుతున్నారా? గర్జించాడు ఉమాకాంతం. భుజాలెగరేశాడు జగన్నాథం. బావుంది, దాని కర్మకు ఎవరు కర్తలుట? దానికి జరిగిన అన్యాయానికి అందరికీ బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాం? విధి రాసిన రాతను తప్పించడం ఎవరికి సాధ్యం అన్నాడు. ఉగ్రుడయ్యాడు ఉమాకాంతం. అవునవును, విధి రాసిన రాతను అనుభవించాలి. ఆ రాత ఏదో మన మొహాన రాస్తే తెలిసేది ఆ బాధ ఏమిటో. విధి రాత అని తేలిగ్గా తేల్చేసి చేతులు ముడిచి కూర్చోటానికి మీకు బుద్ధి లేదు అన్నాడు. మరింత మండిపడ్డాడు జగన్నాథం ఆ మాటలకు. ఏమయ్యోయ్, ఇందాకటి నుంచి చూస్తున్నాను, నోటికొచ్చినట్టల్లా మాట్లాడుతున్నావు. నా మీద ఒంటికాలి మీద లేస్తున్నావు. నేనెవరిని అనుకుంటున్నావు? జగన్నాథాన్ని. నా గొప్పతనం ఏమిటో ఈ ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా తెలుసు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న దేశ నాయకుణ్ణి, గాంధీ గారి అనుచరుణ్ణి. జైలుకి వెళ్ళలేదు కానీ బ్రిటిష్ వాళ్లను తరిమి కొట్టిన వాళ్లలో నేను ఒకణ్ణి. గాంధీ గారి సూత్రాలను తూచా తప్పకుండా పాటిస్తున్నవాణ్ణి. అలాంటి నన్ను పట్టుకొని బుద్ధి లేదు అంటావా? నీకెన్ని గుండెలు అంటూ బెత్తం గాలిలో ఝుళిపించాడు. ఆయన చేతుల్లో నుంచి ఆ బెత్తం లాక్కుని విరిచి పారేశాడు ఉమాకాంతం. అంటాను, ఒకసారి కాదు 1,00,000 సార్లు అంటాను. మీరు గాంధీ గారి అనుచరులా? ఆ మాట చెప్పుకోవడానికి సిగ్గులేదు? తెల్ల బట్టలు కట్టుకుని 1కి 10 సార్లు గాంధీ గారు అని అరిచినంత మాత్రాన గాంధీ గారి అనుచరులైపోతారా? మండినట్టే ఉంది మీ గాంధీవాదం. అసలు నిజంగా గాంధీ గారి గురించి తెలిసిన వారే అయితే, గాంధీ సూత్రాలను అర్థం చేసుకున్న వారే అయితే వాసవి విషయంలో అలా ఊరుకునేవారే కాదు అన్నాడు అమితాగ్రహంతో. ఏడ్చినట్టు ఉంది నువ్వు చెప్పేది. ఏమిటయ్యా అసలు నువ్వు అనేది? దాని భర్త అర్ధాంతరంగా పోతే నేనేం చేసేది? మధ్యలో వెళ్ళి వెనక్కి లాక్కొచ్చేదా అన్నాడు విసుగ్గా. అది ఎలాగూ మనకు సాధ్యం కాదు. అంత గొప్ప పని చేయనక్కర్లేదు. జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకుని కాస్త మనుషుల్లా ప్రవర్తిస్తే చాలు. ఆ పూర్ గర్ల్కి ఒక దారి చూపిస్తే చాలు అన్నాడు. చూపించాంగా, వాళ్ళ అత్తగారింట్లో అది ఇబ్బందులు పడుతూ ఉంటే తీసుకొచ్చేశాము అన్నాడు జగన్నాథం గొప్పగా. తీసుకొచ్చేశారులే. తీసుకొచ్చి మీరు చేసిన ఘనకార్యం ఏమిటి? చిన్నతనంలో భర్త పోతే పోయిందే చాలని ఆ అమ్మాయికి ఒక తెల్ల చీర, ఒక వంట పొయ్యి, ఒక నీళ్ల బిందె ఇచ్చి మూలను కూర్చోబెడితే సరిపోయిందా? తెలివిగల అమ్మాయి కదా, చదివించకూడదా? లేకపోతే ఎవరినైనా చూసి మళ్ళీ పెళ్లి చేయకూడదా? కరుగ్గా అన్నాడు ఉమాకాంతం. అదిరిపడ్డాడు జగన్నాథం. ఏమిటి, వాసవికి మళ్ళీ పెళ్ళా అన్నాడు అమిత ఆశ్చర్యంతో. ఎందుకంత ఆశ్చర్యం? చాలా గొప్పవారు, స్వాతంత్ర సమర యోధులు.
అన్నిటినీ మించి గాంధీ గారి అనుచరులు విధవా వివాహం పేరెత్తేసరికి అలా గతుక్కుమన్నారే వ్యంగ్యంగా అడిగాడు ఉమాకాంతం. మరొకసారి గతుక్కుమని మళ్ళీ సర్దుకున్నాడు జగన్నాథం. అవన్నీ పుస్తకాల్లోనూ ఉపన్యాసాల్లోనూ కనిపించే ఆదర్శాలే లేవయ్యా, అవన్నీ జరిగే వ్యవహారాలు కావులే అనేశాడు తేలిగ్గా. అదేలేండి, అలా అనేసుకుంటే ఎంతో సుఖం. శుష్క వేదాంతం చెప్పుకుంటూ ఊరి మీద పడి తిరగొచ్చు. జరిగే పని కాదులే అని ఊరుకునే బదులు జరుగుతుందో లేదో ప్రయత్నించి చూసారా మీరు నిలదీసి అడిగాడు. ఎందుకు ప్రయత్నం? అన్నీ లక్షణంగా ఉండి చదువుకొని ఉద్యోగాలు చేసే ఆడపిల్లలకే 20,000 ఇస్తావా 30,000 ఇస్తావా అని బేరాలు ఆడే పురుష పొంగవులు చదువు సంధ్యలేని వితంతువుని పెళ్లి చేసుకుంటారా? అవన్నీ జరిగే పనులు కావులయ్యా అన్నాడు జగన్నాథం. మనకి ధైర్యం లేక ఎదుటి వాళ్ళను ఆడిపోసుకోవటం ఎందుకు? మీరు సీరియస్గా ప్రయత్నించాలే కానీ ఎందుకు దొరకరు? ఈ దేశంలో అందరూ కట్న పిశాచులే కాదు, కొంతమంది ఆదర్శవంతులు ఉన్నారు అన్నాడు ఉమాకాంతం. హేళనగా నవ్వాడు జగన్నాథం. అలాగా నాయన, చాలా సంతోషం. నీ ఎరికలో ఎవరైనా అటువంటి ఆదర్శవంతుడు ఉంటే వెతికి నాతో చెప్పు. వాసవిని అతనికిచ్చి వెంటనే పెళ్లి చేస్తాను అన్నాడు వ్యంగ్యంగా. ఆయన్ని కాల్ చేసేలా చూశాడు ఉమాకాంతం. వెతకాల్సిన అవసరం లేదులేండి, ఎవరూ అక్కర్లేదు, వాసవిని నేనే పెళ్లి చేసుకుంటాను, వెంటనే ఆ ఏర్పాట్లు చూడండి అనేసి గిర్రున వెనక్కు తిరిగి విసవిస నడుస్తూ వెళ్ళిపోయాడు. విడిదిలో వ్యక్తులందరూ, వరండాలో కొందరు, వాకిలి దగ్గర కొందరు నిలబడ్డారు. ఉమాకాంతం అలా విసురుగా వెళ్లేసరికి నిశ్చేష్టుడైపోయాడు సత్యం. దానికి సాయం అతను అలా వెళ్ళిన కాసేపటికే అతని గొంతు జగన్నాథం గొంతు తారాస్థాయిలో వినిపించసాగాయి. కానీ వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో స్పష్టంగా వినిపించలేదు. ఏదో తీవ్రంగా వాదించుకుంటున్నారని మాత్రం అర్థమైంది. ఏమిటి బావా, వీళ్ళేదో భీమాంజనేయ యుద్ధం చేస్తున్నట్టున్నారే అన్నాడు ప్రతాప్ అనుమానంగా. తల పంకించాడు సత్యం. రామాంజనేయ యుద్ధమో భీమాంజనేయ యుద్ధమో ఏదైతేనే మన కొంప ముంచటానికి అన్నాడు పాలిపోయిన మొహంతో. ప్రశ్నార్థకంగా చూశాడు ప్రతాప్. నేను భయపడినంత అయ్యింది. ఇది పల్లెటూరు. ఊరి వాళ్ళందరికీ ఆ జగన్నాథం అంటే బోలెడంత భయభక్తులున్నాయని మనందరికీ నిన్నటి సంఘటనతో తెలిసిపోయింది. మనమా పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళం. వీడేమో ఆయనతో సిగపట్ల గాత్రం దాకా వచ్చాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో? ఎంతైనా స్థానబలం ఉంది వాళ్ళకి. మనం ఈ ఊరు నుంచి ఎలా బయటపడతామో అన్నాడు ప్రతాప్ భయంగా. అసలు ప్రమాదం గ్రహించిన అందరి గుండెల్లోనూ రాయి పడ్డట్టు అయ్యింది. హారి భగవంతుడా, పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అన్నట్టు పెళ్ళికొస్తే ఆ పెళ్లి మాట దేవుడు ఎరుగు తన్నులు పడేట్టున్నాయి అంది అత్తయ్య గాభరాగా. ఇదంతా చూసి బెదిరిపోయాడు భూషణం బాబాయ్. అందరం ఒకేసారి వెళ్తే ఆపేస్తారేమో, ఒక్కొక్కళ్ళం ఇద్దరిద్దరం వెళ్తే సరి. ముందుగా నేను బయలుదేరతాను. అక్కయ్య, నాకు ఒక 50 ఇవ్వు, మళ్ళీ ఇచ్చేస్తాను అన్నాడు కంగారుగా. పరిస్థితిని గమనించి ధైర్యం తెచ్చుకున్నాడు రవి. అంతదాకా వస్తే మనం మాత్రం అంత చేతకాని వాళ్ళమా? ఆఫ్టర్ ఆల్ ఈ పల్లెటూరు గబ్బులేలతో నెగ్గలేమా అన్నాడు తెచ్చిపెట్టుకున్న బింకంతో. అవును, అంతే. వాళ్ళు ఎంత బలవంతులైనా, ఎంత స్థానబలం ఉన్నా వాళ్ళకి కరాటే రాదుగా. కరాటే చేసి నా తడాకా చూపిస్తాను అన్నాడు సారథి గర్వంగా కాలరెగరేసుకుని ఉష వంక చూస్తూ. నువ్వు సరే, నీ కరాటే సరే, చూపించావుగా మా ఊళ్ళో. ఇప్పటికీ అంత గుర్తు చేసుకుంటూ ఉంటారు నీ ప్రతిభ అంది ఉష ఎగతాళిగా. వీళ్ళిలా తర్జన భర్జనలు పడుతూ ఉండగానే వచ్చేశాడు ఉమాకాంతం. రక్తం చిందేటట్లు ఉన్న అతని ముఖం చూశాక పలకరించడానికి ఎవరికి ధైర్యం చాలలేదు. తిన్నగా వెళ్ళి హాల్లో మూలగా ఉన్న బెంచి మీద కూర్చున్నాడు ఉమాకాంతం. ఉమాకాంతం వెళ్ళిన తర్వాత కాసేపటికి జగన్నాథం గారిలో చలనం వచ్చింది. మెల్లిగా వెనక్కు తిరిగి అడుగులు అడుగు వేసుకుంటూ తల వంచుకుని ఇంట్లోకి వచ్చాడు. జరిగిందంతా మననం చేసుకుంటూ కాసేపు అటు ఇటు పచార్లు చేశాడు. అంతా అయోమయంగా అనిపించింది ఆయనకి. ఆ తర్వాత మెల్లిగా వంట పందిరి వైపు వెళ్ళాడు. అక్కడ చాలా సందడిగా ఉంది. పెళ్లి వారికి వంటలు నచ్చటం లేదని, వాళ్లకు కోపాలు వచ్చాయని, వాళ్ళొచ్చి మాధవరావు గారిని మందలించి వెళ్లారని ఇంట్లో అందరికీ తెలిసింది. సత్యం వాళ్ళు వచ్చి విసురుగా మాట్లాడేసి పరుగున వెళ్ళిపోయాక ఇతరుల సైగల ద్వారా అసలు విషయం తెలుసుకున్నారు మాధవరావు గారు. తెలుసుకున్నాక చాలా నొచ్చుకున్నారు. తమ్ముడి మీద ఆయనకు చాలా కోపం వచ్చేసింది. వీడు అన్నీ చూసుకుంటాడులే అని తను నిశ్చింతగా ఊరుకున్నాడు.
కానీ వీడు పెళ్లివారికి కూడా బెత్తం చూపించి అదిలిస్తాడని అనుకోలేదు. తీరా చూస్తే వీడేమో నానా ఆభాసు చేసి పెట్టాడు. ఇక తను కల్పించుకోక తప్పదు అనుకుని రంగప్రవేశం చేశారు. అందరినీ పిలిచి గట్టిగా హెచ్చరించారు. అందుకే అంత హడావుడి పడుతున్నారు. వంట పందిట్లోనూ అందరూ కంగారుగా ఉన్నారు. అక్కడే ఓ మూలగా కూర్చుని కొబ్బరి తురుముతూ ఉంది వాసవి. వాసవిని ఉమాకాంతంతో మాట్లాడుతూ ఉండగా చూసిన ఆ అత్తయ్య ఇంకా ఆ విషయమే చెలవలు పలవలు చేసి చెప్తోంది. వింటున్న పూర్వ సువాసినులు అందరూ చెవులు ఎక్కబెట్టుకుని వింటూ బుగ్గలు నొక్కుంటున్నారు. పిదపకాలం పెదవ బుద్ధులు, మా కాలంలో మేము ఎరగమంటున్నారు. తల ఉంచుకుని కారే కన్నీళ్లను తుడుచుకుంటూ కింది పెదవి నొక్కి పట్టి దుఃఖం ఆపుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తూ పని చేసుకుపోతోంది వాసవి. ఆ దృశ్యం చూసి ఆయన మనసు ద్రవించిపోయింది. అంతలో వినిపించింది కలకలం. తల తిప్పి చూశాడాయన. దూరంగా వరండాలో గౌరి కూర్చుని ఉంది. ఎవరో పూల జడ వేస్తున్నారు. చుట్టూ గుమిగూడిన ఆడవాళ్లు హాస్యాలు చేస్తున్నారు. గౌరి వదనం వెలిగిపోతోంది. పెళ్ళుబికి వస్తున్న సంతోషాన్ని దాచుకుని కోపం నటించాలని వ్యర్థ ప్రయత్నం చేస్తోంది. ఎందుకో కలుక్కుమంది ఆయన మనసు. గౌరీ వాసవి ఇద్దరూ ఈ ఇంటి ఆడపిల్లలే. ఇంచుమించు ఇద్దరూ ఒకే వయసు వాళ్ళు. కొన్ని పరిస్థితుల వలన గౌరీ వివాహం ఆలస్యమైంది. వాసవికి చిన్నతనంలోనే సంబంధం కుదిరి పెళ్లి చేశారు. అదే తేడా. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి జీవితాల్లో ఎంత వ్యత్యాసం. గౌరీ మనసు నిండా కోరికలు నింపుకొని జీవితంలోకి అడుగు పెడుతూ ఉంటే వాసవి జీవితంలో అన్నీ పోగొట్టుకుని జీవోత్సవంలా బ్రతుకుతూ ఉంది. ఎందుకో పట్టరానంత దుఃఖం వచ్చింది ఆయనకి. పశ్చాత్తాపం మొదలైంది. ఒక్క క్షణం గౌరీ స్థానంలో వాసవిని ఊహించుకున్నాడు. చెప్పలేనంత సంతోషం కలిగింది. మనసు దూది పింజలాగా తేలిపోయింది. చెమర్చిన కళ్ళను ఉత్తరీయంతో ఒత్తుకుంటూ అన్నగారి దగ్గరికి వెళ్ళాడు జగన్నాథం. మాధవరావు గారు కూడా తమ్ముడి కోసమే వెతుకుతున్నారు. ఇంట్లో వాళ్ళందరికీ ఆర్డర్లు ఇచ్చి విడిదికి వెళ్ళి వాళ్లకు క్షమాపణ చెప్పాలని సిద్ధమయ్యి తమ్ముడి కోసం చూస్తున్న ఆయనకు తమ్ముడిని చూసేసరికి చాలా కోపం వచ్చేసింది. చెడామడా తిట్టాడు. అతి తెలివికి పోయి ఎంత పని చేశావురా, ఇంత దాకా వచ్చాక పెళ్లి వారు వెనక్కి తిరిగి వెళ్ళిపోతే ఎంత అప్రతిష్ట, పద వెళ్ళి క్షమాపణ చెప్పొద్దాం అన్నాడు. అలాగే వెళ్దాం అన్నయ్య, వెళ్లే ముందు నీతో ఒక మాట చెప్పాలి అంటూ ఆయన్ని కూర్చోబెట్టి ఉమాకాంతం విషయం సైగలతో ఆయనకు బోధపరిచాడు జగన్నాథం. అదిరిపడ్డాడు మాధవరావు గారు. నీకేమైనా మతిపోయిందేమిట్రా, ఏమిటి తల తోకలేని ఆలోచనలు, మన ఇంటా వంట లేదు ఈ ఆచారం అన్నాడు. ఆ ఆలోచన అయితే మంచిదే అన్నయ్య, అసలు మనకు ఏనాడో ఆ ఆలోచన రావాల్సింది రాలేదు చెప్పాడు జగన్నాథం. ఇలా జరిగితే ఇంట్లో మిగిలిన ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయా ఆవేశంగా అన్నాడు. ప్రస్తుతం మనం ఆలోచించాల్సింది వాసవి విషయం అన్నయ్య. దానికి జరిగిన అన్యాయానికి జాలిపడి ఆ దేవుడే ఈ అవకాశం కల్పించాడు. ఇప్పుడు కాదంటే దానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము. మిగిలిన ఆడపిల్లల మాట తర్వాత ఆలోచిద్దాము నచ్చ చెప్పాడు జగన్నాథం. ఆలోచనలో పడ్డారు మాధవరావు గారు. క్రమంగా పరిస్థితి అర్థమైంది. సౌభాగ్యం కోల్పోయి ఇంటికొచ్చిన కూతురి మీద దిగులుతో మంచం పట్టి వాసవిని తమ చేతుల్లో పెట్టి కన్ను మూసిన సోదరుడు కళ్ల ముందు మెదిలాడు. ఆయన కళ్ళు చెమర్చాయి. సరే అయితే ఈ మాట తల్లితో కూడా చెప్పు అన్నాడు. తృప్తిగా లేచాడు జగన్నాథం. వెంటనే ఈ వార్త ఇంట్లో కార్చిచ్చులా వ్యాపించిపోయింది. కలకలం చెలరేగింది. కొంతమంది మండిపడ్డారు, మరి కొంతమంది గుండెలు బాదుకున్నారు. కొందరు ఆశ్చర్యం వెలిబుచ్చారు, కొందరు ఆనందపడ్డారు. వాసవి తల్లి మరుదులకు చేతులెత్తి దండం పెట్టింది. వాసవి మాత్రం స్థాణువులా ఓ మూల కూర్చుని ఉండిపోయింది. పెళ్లివారింటి నుంచి కాఫీ ఉప్మాలు విడిదికొచ్చాయి. మాధవరావు గారి వార్నింగ్ ప్రభావం వల్ల ఉప్మా మహారుచిగా ఉంది. ఆకళ్ల మీదున్నారేమో అందరూ ఆత్రంగా తినేశారు. పోయిన కన్ను పోతే పోయింది, ఉన్న కన్ను రామబాణం అన్నట్టు పెళ్లి తప్పిపోతే పోయింది, కానీ కాఫీ పలహారాలు మాత్రం కమ్మగా ఉన్నాయి అంది అత్తయ్య ఆనందంగా. లోపల మాత్రం అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. వీడేమో వెళ్ళి తిట్టొచ్చాక ఆ జగన్నాథం ఊరుకుంటాడా, అందరినీ డొక్క చీరేయడు, మరైతే ఈ మర్యాదలేమిటి, ఇదంతా తుఫాను ముందర ప్రశాంతత కాదు కదా అనుకున్నాడు సత్యం అనుమానంగా. వీళ్ళంతా ఇలా ధర్మ సంకటంలో మునిగి తేలుతూ ఉండగానే విడిది బయట కోలాహలం వినిపించింది. ముందు జగన్నాథం గారు, ఆయన పక్కనే మాధవరావు గారు, ఇంకా ఎవరెవరో పెద్ద మనుషులు ఓ 6 డజన్ మంది, వారి వెనుక ఓ 5-6 పనివాళ్ళు,
దాదాపు 10-15 మంది, అంతా మగవాళ్లే ఆర్భాటంగా విడుదలకు వచ్చారు. పెళ్లివారు తత్తరపడిపోయారు. రవి బెదురుగా వెళ్ళి భార్య వెనకాల దాక్కున్నాడు. అంత ప్రగల్భాలు పలికిన ప్రతాప్ ఉలుకు పలుకు లేకుండా నిలబడిపోయాడు. సత్యం కాళ్ళు చేతులు వణికిపోతూ నుంచున్నాడు. సారథి సీరియస్గా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇప్పుడేమిటి చేయటం? కరాటే చేద్దామా అంటే వాళ్ళ మొహం మండ. అందరూ కర్రలు పుచ్చుకుని ఉన్నారు. కర్రల వాళ్ళ దగ్గర తన కరాటే పని చేయదు. పోనీ హిప్నటైజ్ చేద్దామా అంటే ఇంతమంది కళ్ళల్లోకి సూటిగా చూడాలంటే ఎలా సాధ్యం? ఏం చెయ్యటమా అనుకుంటూ బుర్ర గొక్కున్నాడు. అందరూ బిగుసుకుపోయారు. మాధవరావు గారు గబగబా వచ్చేసి రాజారావు చేతులు పట్టుకున్నారు. మన్నించాలి, ఏమిటో మావి పల్లెటూరు పద్ధతులు. ఏదో తెలియక అలా పొరపాట్లు చేశాము, అంతేకాని చెయ్యాలని చేయలేదు. ఇక జాగ్రత్తగా ఉంటాము. మీరు జరిగింది మర్చిపోయి మమ్మల్ని మన్నించండి. అనుకున్న ప్రకారం పెళ్లి జరిగాకే వెళ్ళాలని మా కోరిక అన్నారు బ్రతిమాలుతూ. వింటున్న వాళ్ళందరూ తెల్లబోయారు. మరుక్షణమే అందరి ముఖాలు కళకళలాడిపోయాయి ఆ మాటలు అర్థమవ్వగానే. శంకరం అయితే సంతోషం పట్టలేక యాహూ అని అరిచి గంతులయ్యబోయి మర్యాదగా ఉండదని మానేశాడు. జగన్నాథం ముందుకొచ్చి సత్యం భుజం తట్టాడు. చూడు సత్యనారాయణమూర్తి, నిన్న మిమ్మల్ని చూసినప్పుడే మీ స్నేహం చూసి మేమంతా చాలా సంతోషించాము. ఇక ఇవాళ మీ స్నేహితుడు తలపెట్టిన మహత్కార్యాన్ని చూసి ఏమనాలో తెలియటం లేదు మాకు. మా కుటుంబమే కాదు, మా ఊరంతా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అన్నాడు. సత్యం కళ్ళు పచ్చబడ్డాయి. అసలు జగన్నాథం చేతుల బెత్తం లేకుండా ఇంత సౌమ్యంగా మాట్లాడుతుండేసరికి అతని కళ్ళు గిర్రును తిరిగాయి. దానికి తోడు ఆయన చెప్పింది వింటూ ఉంటే మరింత అయోమయం వేసింది. మహత్కార్యం చేశాడా? అందులోనూ తన మిత్రుడు. వాళ్ళకి అలాంటి ఆనవాయితీ లేదే. విన్నదేమిటో అర్థం కాక కళ్ళు నిలుముకున్నాడు. మహత్కార్యం చేశాడా? ఏ మిత్రుడు అని ఆయన్నే అడిగేశాడు. మీకింకా చెప్పలేదా మీ ఉమాకాంతారావు అంటూ సంగతంతా చెప్పేశాడు జగన్నాథం. ఈసారి మరింత కళ్ళు తిరిగాయి సత్యానికి. ఈ విషయం విని రవి, ప్రతాప్, శంకరం ఒక్క అంగలో వీళ్ళ దగ్గరికి పరిగెట్టుకొచ్చారు. అందరూ బెత్తరపోయారు. ఏమిటి, ఉమాకాంతం పెళ్లి చేసుకుంటానన్నాడా? ఇది ప్రపంచంలో 8వ వింత, నమ్మలేని నగ్న సత్యం. క్షణం ఆలస్యం చేయకుండా లోపలికి పరిగెట్టాడు సత్యం. అతని వెనకే వెళ్లారు మిగిలిన ముగ్గురు. గుంపుగా వచ్చిన వాళ్ళ వంక సీరియస్గా చూశాడు ఉమాకాంతం. అతని పక్కనే కూర్చుని అతని భుజం మీద చేయి వేశాడు సత్యం. ఉమాకాంతం, ఏమిట్రా ఇది? నేను విన్నది నిజమేనా అన్నాడు సంభ్రమంగా. అవును అన్నట్లు తాళాడించాడు ఉమాకాంతం. ప్రతాప్కు మాత్రం ఇంకా నమ్మకం కుదరలేదు. ఒరే ఉమాకాంతం, నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? అది వీడోని అన్నాడు ఆశ్చర్యంగా. చర్రమని లేచాడు ఉమాకాంతం. ఎందుకంత ఆశ్చర్యం? నాకు తెలియక అడుగుతాను. వీడోని మ్యారేజ్ చేసుకోవడం తప్ప? చదువుకున్నవాడివి, అన్నీ తెలిసిన వాడివి, వీడో మ్యారేజ్ అంటూ ఆశ్చర్యపోవటానికి సిగ్గులేదుట్రా నీకు? చెడామడా తిట్టేశాడు. అతను అలా తిట్టినందుకు ప్రతాప్ కోపం తెచ్చుకోలేదు సరికదా. పక్కనే కూర్చుని ఆదరంగా అతను చేయి పట్టుకున్నాడు. ఆశ్చర్యపోక ఏం చేయమంటావురా? గొంతు చించేసుకుని వేదికలెక్కి ఉపన్యాసాలు ఇచ్చేసి తన దాకా వచ్చేసరికి అడ్రస్ లేకుండా పారిపోయే వాళ్ళని చూశాను, కానీ నీలా అవసరం వచ్చినప్పుడు ఆదర్శంగా ప్రవర్తించేవాడిని ఎక్కడా చూడలేదు అన్నాడు. చట్ నోరు మూసుకో. ఆ పొగడ్తకి పొంగిపోకుండా విసుక్కున్నాడు ఉమాకాంతం. ఆ తర్వాత సత్యం వంక చూసి, ఒరే సత్యం, నువ్వు ఒక పని చేయాలరా. వీళ్ళంతా నేనేదో గొప్ప ఘనకార్యం చేసినట్లు సంతోషపడుతున్నారే కానీ అసలు విషయం పూర్తిగా మర్చిపోయారు. నువ్వు వెళ్ళి వాసవితో మాట్లాడు. ఈ పెళ్ళి తనకు ఇష్టమో లేదో అడుగు. తను మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే పెళ్లి జరుగుతుంది, లేకపోతే బలవంతం ఏమీ లేదు. అర్జెంటుగా వెళ్ళి మాట్లాడిరా అన్నాడు ఖచ్చితంగా. నిజమేరా, నాకు ఆ ఆలోచన రాలేదు, ఇప్పుడే వెళ్తాను అనేసి బయటకొచ్చాడు సత్యం. మేము మీతో మీ ఇంటికి వస్తాము, వాసవి లక్ష్మితో మాట్లాడాలి, మావాడు మాట్లాడమన్నాడు అన్నాడు సత్యం జగన్నాథంతో. అలాగే, దానికేం భాగ్యం, మహారాజులా మాట్లాడండి వెంటనే అంగీకరించాడు ఆయన. 6వ భాగం సమాప్తం. 7వ భాగంలో ఈ ధారావాహిక ముగింపుని వినేద్దామండి. ప్రియ సఖులు, మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.